కుక్కపల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తల ప్రపంచమంతా నినాదం ముందుకు వెళ్దాం. జూలై 5వ తేదీ ఈ రోజు ప్రధాన అంశాలు చూద్దాం. పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి పత్రికలు మనకు అందుబాటులో ఉన్నాయి. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఏమని చూద్దాం. ఇకపై రాచబాట అంటూ ఏదైతే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఉందో దానికి సంబంధించి చేశారు. 387 కోట్లతో బాలనగర్ వంతెన పూర్తి, ప్రారంభానికి సిద్ధం, తీరనున్న ట్రాఫిక్ కష్టాలు అంటూ వార్త ప్రచురణ. 2017కు ముందు బాలనగర్ ముఖ చిత్రం, 2021 ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసిన తర్వాత బాలనగర్ ముఖ చిత్రం అంటూ ఒక వార్తను ప్రచురితం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నూతన రోడ్లు నిర్మించాలంటే వినతి అంటూ ఒక వార్త. నేడు కరెంటు ఉండని ప్రాంతాలు, సీసీ రోడ్ల పనులు ప్రారంభం అంటూ నెహ్రూ నగర్ లో సీసీ రోడ్ల పనులను ప్రారంభిస్తున్న టీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌసుద్దీన్ అంటూ ఒక వార్త రాశారు. స్వామి వివేకానంద అల్లూరి సీతారామరాజు చిత్రపటాల పూలమాల ప్రశ్న ఉత్సవాల కమిటీ. అల్లూరి పోరాటాల స్ఫూర్తిదాయకం అంటూ ఎమ్మెల్యే కృష్ణారావు అల్లూరికి పూలమాలలతో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాసరావు అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. ఇకపై రాచబాట అంటూ ఏదైతే వార్త ఉందో దాన్ని ఒకసారి చూద్దాం. ఫ్లైఓవర్ విశేషాలు ఉన్నాయి, దీంట్లో ఒకసారి చూద్దాం. 1.13 కిలోమీటర్ల దూరం, 6 లేన్ల 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. 387 కోట్ల నిధులు వెచ్చించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 70 కోట్లు, కట్టడాలకు తొలగింపులు పనులు, విద్యుత్ లైన్లు తరలింపుకు, తాగినీటి పైప్ లైన్లు, రోడ్డు పునరుద్ధరణ పనులకు 52 కోట్లు, భూసేకరణకు 26.5 కోట్లు నిధులు వెచ్చించారు. ఆయా పిల్లర్లపై 22 ఆర్సీసీ గడ్డర్లు, 3 స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆర్సీసీ గడ్డర్లు 30 మీటర్ల పొడవున 24 మీటర్ల వెడల్పుతో ఉండగా 3 స్టీల్ నాట్ గడ్డర్లకు సంబంధించి 40 మీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పు కొలతలతో స్పాన్ నిర్మించారంటూ దానికి దానికి సంబంధించిన విశేషాలు ఈ నెల 6వ తేదీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించడానికి సంబంధించిన అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు కేసీఆర్ కి నిన్న కత్తిరి దొరకలేదు, మీరు ప్రారంభోత్సవానికి కంపల్సరీ కత్తిరి అరేంజ్ చేసుకోండి. నిన్న అది వీడియో ఒకటి వైరల్ అయింది. కొంచెం అధికారుల నిబద్ధతతో ప్రారంభోత్సవానికి కత్తెర కావాలి. అది మాత్రం అధికారులు మిగతా విషయాలు మర్చిపోయినా, ప్రజల సేవలు మర్చిపోయినా అధికారులు మాత్రం ఆ కత్తెరను గుర్తుపెట్టుకుని ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ఆ కత్తెర తీసుకురండి. అయితే టోటల్ గా ఫ్లైఓవర్ విషయానికి వచ్చేసరికి ఓకే, ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం జరిగిందో తప్పకుండా ట్రాఫిక్ కష్టాలు చేరుతాయి, తీరే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఆ ప్రాంతం మొత్తం కొంచెం సెంటర్ స్ప్రెడ్ గా ఉంది. ఇటు వైజాక్షన్ రావడానికి, అటు ఫతేనగర్, బోయినపల్లి, ఇటు మొత్తం వివిధ ప్రదేశాలకు వెళ్ళడానికి, నర్సపురరాజు చోటల్ చౌరస్తాలో ఎప్పటికీ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు అది తీరడానికి కొంతమేర వరకు అవకాశం ఉంటుంది. టోటల్ గా క్లియర్ చేయడానికి వీరు కూడా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారో అది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆ ప్రారంభోత్సవం రేపు కానుంది. ఇక వాహనదారులు దూసుకెళ్లకుండా అవకాశం ఉన్నంత వరకు నిదానాన్ని పాటించండి, సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ కూడా వాడండి. టోటల్ గా ఇక్కడ చూడండి, అల్లూరి పోరాట స్ఫూర్తిదాయకం అంటూ కేపీహెచ్బీ కాలనీలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాలు స్ఫూర్తిదాయకమని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు అన్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి కోసం అందించిన సేవలు మరులను బ్రిటిష్ పాలకులను ఎదిరించి ప్రజల కోసం ప్రాణాలు వదిలిన మహనీయుడు అంటూ కొనియాడారు. టోటల్ గా అల్లూరి సీతారామరాజుకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఘనంగా వేడుకలు అనే చోట జరిగినాయి. ఇలాంటి సందర్భాలు తప్పకుండా ఇలాంటి నాయకులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఇలాంటి వారి నియమ నిబంధనలు, వారు చేసిన సేవలు, లేకపోతే వారి ధైర్య సాహసాలు తప్పకుండా నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా కావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఆంధ్రప్రభలో చూద్దాం. ఆంధ్రప్రభలో ఏం వార్తలు ఉన్నాయి ప్రధానంగా చూద్దాం. వీళ్ళు మొత్తం అన్ని డివిజన్ వార్తలు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కుక్కట్పల్లి విస్తృతంగా పట్టణ ప్రగతి అంటూ పట్టణ ప్రగతికి సంబంధించిన ఫోటోలతో ఒక వార్త ప్రచురితమైంది. యువతకు ఆదర్శం అల్లూరి అంటూ అల్లూరి వేడుకలు సంబంధించి, జయంతి వేడుకలకు సంబంధించి మొత్తం టోటల్ గా 4 ఫోటోలతో ఒక వార్త ప్రచురించారు. ఇక్కడ కుక్కట్పల్లి ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అంటూ ఒక వార్త ప్రచురించారు. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియా ఎస్ఐ రామకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మోసపాటి డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ను పాషా తదితరులు అంటూ ఒక వార్త. టీపీసీ ఉపాధ్యక్షులుగా నిరంజన్ ఘన సన్మానం అంటూ దశాబ్దాల కాలం నెరవేరిపోతుందంటూ మహిళా నాయకులతో కార్పొరేటర్ ఆవుల రవీంద్ర ఒక ఫోటో దిగిన ఫోటోను ప్రచురితం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణ డివిజన్ అభివృద్ధి అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన ఫోటో ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, కుక్కట్పల్లిలో ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంటూ కార్పొరేటర్ దొరల కృష్ణరావు పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావుకి ప్రజాప్రతినిధితో పాటు ప్రజలకు కావాల్సిన సేవలు చేయడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతనలో అంటే రామాలయ నిర్మాణం కూడా చేపట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. రామాలయంలో గతంలో హోమం నిర్వహించినప్పుడు కానీ లేకపోతే శివాలయం పూజల్లో కానీ అనేక చోట్ల దేవాలయాలు సందర్శించడంలో కానీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముందుంటారు. ఆధ్యాత్మిక భావనలతో కూడిన ఇవి కూడా చాలా కొంచెం ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ప్రారంభంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ప్రతి మనిషికి ఆధ్యాత్మిక సేవ చింతన అనేది ఉండాలి. ఎందుకంటే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవ జీవితంలో ఆధ్యాత్మికం అనేది అంటే ఆధ్యాత్మికంగా మీరు ఉన్నప్పుడు మీకు మానసిక ప్రశాంతత అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కరోనా సమయంలో కూడా మీరు చూస్తారు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంలో కీలక పాత్ర వహించేది మైండ్ ప్రశాంతతగా ఉంచుకోవడం, మనం చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతతగా తీర్చిదిద్దుకోవడం. అలాంటి ప్రయత్నంలోనే కావచ్చు ఆయనకున్న రాజకీయ అనేకమైనటువంటి బిజీ లైఫ్లో కూడా కంపల్సరీ ఆధ్యాత్మిక చింతనతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉంటారు. ఈ విషయంలో ఆయన మనం అభినందించవచ్చు. నెక్స్ట్ ఈనాడు కుకట్పల్లికి సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం. క్యాట్లో విద్యార్థుల ప్రతిభ అంటూ ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి అంటూ ఒక వార్త ప్రచురితమైంది. సృజన కొద్వేది అంటూ ఒక చిత్రాన్ని ప్రచురించారు. స్వామి కార్యం స్వకార్యం అంటూ ఒక వార్త బొమ్మ పలుకు అనే శీర్షికను ప్రచురించారు. అక్కడ నత్తనడక ఇక్కడ పడక అంటూ ఒక వార్తను ప్రచురించారు. ఈనాడు పరిశీలనలో తేలిందంటూ వాళ్ళు ప్రచురణ చేశారు. ఇక్కడ చూడండి, ఇదే మురుగు బాబాయ్ అంటూ ఈ మళ్ళీ మాన్యువల్ సంబంధించిన వార్త ఒకటి ప్రచురింపజేశారు. డ్రైనేజీ లీకేజీ నివారణ, ఉద్యోగం వచ్చిందని వెళ్ళిన వ్యక్తి అదృశ్యం, మన తొందరే మనకు అడ్డు అంటూ ట్రాఫిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి ప్రగతినగర రాజాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు దారి లేకుండా కొందరు హడావిడిగా వెళ్ళడం, కుకట్పల్లి ఆదివారం చేపల కొనుగోలుకు వచ్చిన వారికి వాహనాలు లేకపోతే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్టు ఒక వార్త ప్రచురణ చేశారు. ఇక్కడ చూడండి, కార్పొరేటర్ లేరు భర్తే కానిచ్చారు, అభివృద్ధి పనులకు తెరాస నేత శంకుస్థాపన అంటూ ఒక వార్త ప్రచురించారు. చూద్దాం ఈ వార్తలు ఏముందో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మోసాపేట డివిజన్ సంబంధించి ప్రజాప్రతినిధుల విధుల్లో భర్తలు పెత్తనం చలాయిస్తూనే ఉన్నారు. భార్య ఏ కార్యక్రమానికి హాజరైనా భర్త పక్కన ఉండడం మామూలే. అయినా ఒక్కసారి భార్య లేకపోయినా భర్తే అన్ని కానిచ్చేస్తారు. అందుకు అధికారులు సహకరిస్తూ ఉంటారు. అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా బేగం అందుబాటులో లేకపోవడంతో ఆమె భర్త తెరాస నేత గౌసుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఆదివారం ఇలా పనులను ప్రారంభించడం ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు జరిగింది. కార్పొరేటర్లు ఆరోగ్యం బాగోలేకపోవచ్చు లేదా ఏదైనా ఊరికి వెళ్ళి ఉండవచ్చు. ఆమె వచ్చేదాకా ఆగకుండా అధికారులు శంకుస్థాపనకు ఏర్పాటు పూర్తి చేసి కార్పొరేటర్ భర్త చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. డివిజన్లో పండిట్ నెహ్రూ నగర్లో 30 లక్షల, వివేకానంద నగర్లో 20 లక్షల చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఇందుకు ఆయన అనుచర గణం ఏదైతే ఉందో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎవరు పాల్గొనకపోయినా వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావు అన్ని తానే ముందుండి నడిపించారు. ఎంతైనా అధికార పార్టీ నేతలు కదా, ఏం చేసినా చెల్లుతుందనే ధీమా అని స్థానికులు చెవులు కోరుకుంటున్నారు. ఇప్పటికే సదరు నాయకుడు కార్పొరేటర్ భర్త హోదాను అడ్డం పెట్టుకొని అధికారులపై పెత్తనం చలాయిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలు అధికారిక సమావేశాలకు హాజరవుతుంటారు. దీనిపై డివిజన్ ఏఈ రంజిత్ కుమార్ ను వివరణ కోరగా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మార్చిలోనే శంకుస్థాపన చేశారన్నారు. అయితే గుత్తేదారు ఆదివారం పనులకు శ్రీకారం చుట్టడంతో సదరు నేత చేసిన కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమంగా తాము భావిస్తున్నామన్నారు. చూసారా, అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే తప్పు జరిగిందని ఎక్కడా ఒప్పుకోరు అధికారులు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏదైతే ఈనాడు వివరణాత్మకంగా అడిగిందో దానికి ఆయన ఒక కొత్త స్టోరీ అల్లడం మొదలుపెట్టారు. మీరు చూసారా లేదో, టోటల్గా కుకట్పల్లిలోనే కాదు, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో మీరు ఎక్కడైనా చూడండి, మహిళా కార్పొరేటర్ ఉంటే ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా భర్తలు వెనకాల ఉంటారు. భర్త పేరుతో పాటు కలిపి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. భర్తలు గెలిచినప్పుడు మరి భార్య పేర్లు ఎక్కడ మనకు కనిపించిన దాఖలు చాలా తక్కువ. కానీ భార్య గెలిస్తే మాత్రం భర్త పేరు పక్కన పూర్తిగా రాస్తారనమాట. ఉదాహరణకి ఇక్కడ చూస్తే సబిహా గౌసుద్దీన్ అంటేనే చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. యాక్చువల్గా సబిహా బేగం ఆమె కార్పొరేటర్గా ఉన్నారు. ఆమె భర్త గౌసుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ నేతగా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆయన కాని చేసిన ఇదే పతాక శీర్షిక వీరు ప్రచురించడం జరిగింది. ఇది వాస్తవం కూడా. అంటే మీరు
కార్పొరేటర్ పదవి ఏదైతే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారో ఆ కార్పొరేటర్కి మీరు అణచివేత ధోరణితో మీరు చేసే ప్రయత్నం అది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి స్వశక్తితో వారిని నిలబడనివ్వండి, ప్రజల్లో తిరగనివ్వండి, ప్రతి కార్యక్రమానికి మీరు అంటే హాజరవద్దని కానీ కంపల్సరీ పక్కనే ఉండాలి, ఆయన పేరు పేపర్లో రాయాలి, అధికారులు ఆమెతో పాటు అదే హోదాలో. అంటే ఒక మహిళా కార్పొరేటర్ గెలిస్తే మనకి ఇద్దరు కార్పొరేటర్ 1+1 ఆఫర్ అన్నట్టు అనమాట. అంటే ఆ డివిజన్లో ప్రజలకి 1+1 ఆఫర్ వస్తుంది. భార్య గెలిస్తే భర్త కూడా ఫ్రీ మీకు. అంటే ఇద్దరు ఉంటారు. మీకు చెప్పుకోవడానికి కంపల్సరీ భర్తగా చెప్పాలి, మీరు భార్య చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ మీకు ఫోటోలో ఫ్రీ అన్నట్టు, అంటే సేవలో ఫ్రీ ఏమి ఉండదు, మీకు కేవలం ఫోటోలో ఫ్రీ ఉంటుంది. అలాగే అనేక డివిజన్లు ఉన్నాయి. తప్పకుండా దానికి సంబంధించి ఒక కార్యక్రమం త్వరలో చేయబోతున్నాం. అది మీ ముందుకు ప్రత్యక్షంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎన్ని ఫోటోల్లో ఇద్దరు ఉంటున్నారు, భార్య పక్కన భార్య లేకుండా కూడా భర్త చేసేసి ఆ ఫోటోలు పోజులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కంపల్సరీ ప్రజలు వీటిని హర్షించారు. 1+1 ఆఫర్ ఈ శారీస్లోనూ బట్టల కొట్టులోనూ బంగారం దాంట్లో తరుగులోనూ ఇస్తే ఆదరిస్తారేమో, కానీ ఇలాంటివి ఎక్కువ కాలం ఆదరించరు. తప్పకుండా ఇది సిగ్గుచేటు. అంటే ఆమె పదవిని, ఆమెకు పూర్తి స్థాయిలో అధికారాన్ని ఏదైతే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అత్యధిక సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో కేటాయించారో వాటిలో గెలిచిన మహిళలకు భర్తలే ప్రాధాన్యత ఇవ్వకపోతే, భర్తలే సరిగా గౌరవించకపోతే, భర్తలే అణచివేత ధోరణితో ముందుకొస్తే ఎప్పుడు ఇంకా భార్యలకు స్వేచ్ఛ కలుగుతుంది? అంటే మహిళకు స్వేచ్ఛ కావాలని పోరాడుతున్నారు, మహిళకు రక్షణ కావాలని పోరాడుతున్నాం, అనేకంగా మహిళలకు సెక్యూరిటీ కావాలంటాం, మహిళల్ని ప్రధానంగా చూపించాలంటాం, మహిళలు గొప్ప అని చెప్పుకుంటాం. కానీ భర్తలు ఎవరైతే కార్పొరేటర్గా ఎన్నికైన మహిళల భర్తలు ఉన్నారో అణచివేత ధోరణి విధానాన్ని స్వస్తి పలకాలి. తప్పనిసరిగా వారికి స్వేచ్ఛగా వ్యవహరించే పైన ఉండాలి, స్వేచ్ఛగా ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారు ఇప్పుడు సబిహా బేగం అనుకోవచ్చు, రెండోసారిగా కూడా ఆమె కార్పొరేటర్గా ఎన్నికైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ జులుం ఏదైతే భర్తే కాని చేశారని రాశారో ఇది అధికారులు తప్పిపుచ్చుకున్న ప్రయత్నం. అధికారులకు ఒకటే విన్నవిస్తున్నాం, మీరు ఎవరైతే కార్పొరేటర్ ఉంటారో ఆ కార్పొరేటర్ మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పరు, ఎందుకు ప్రతిఘటించరు? అంటే మీకు ఏం భయం? మీకు ఉద్యోగ భద్రత పోతే మీరు ఒక ప్రభుత్వ అధికారి, మీకు పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి, అక్కడ జరిగే తప్పులు ఎత్తి చూపాలి. కానీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదకరం. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. ప్రజలు గమనిస్తున్నారు. అధికారులైనా ఎవరైతే ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి చెంపపెట్టి విధానంలా ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. తప్పకుండా వారి స్వేచ్ఛకు అడ్డం రావద్దు అంటూ విన్నవిస్తున్నాం. నెక్స్ట్ చూడండి, సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో ఏం చేశారు? మ్యాన్ హోల్డ్ ప్రమాద గంటికలు అంటూ ఒక వార్త ప్రచురించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష అంటూ, ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటూ, కబ్జాలపై కన్నెత్తి చూడరా అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. బైక్ ర్యాలీకి తరలి రావాలంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు అంటూ ఒక వార్త, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ, పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటాలి అంటూ బీజేపీ అన్నది ఎల్లమ్మ బండల్లో మొక్కలు నాటుతున్న నాయకులు అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. అయితే అలుపెరగని పోరాటం అల్లూరి సొంతం అంటూ అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ఏదైతే జయంతి వేడుకలకు సంబంధించిన ఒక వార్త, ప్రత్యేక పూజలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, బైక్ ర్యాలీకి తరలి రావాలంటే ఒక వార్త వచ్చింది. ఈ వార్తకు సంబంధించి ఒక విశేషాలు చూద్దాం. నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ నెల 7వ తేదీ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయం నుంచి గాంధీ భవన్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించినట్టు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు నందిగంటి శ్రీధర్ పేర్కొన్నారు. ఆదివారం ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుకట్పల్లి నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంకటరావు, బి బ్లాక్ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర, సత్యం శ్రీరంగం, యాదగిరి తూము సంతోష్ కుమార్, మేకల నరసింహరావు, రాజు ముదిరాజ్, చంద్రశేఖర్, మిస్పా అండ్ సునీల్ యాదవ్ పాల్గొన్నట్లుగా మొత్తం రాశారు. బైక్ ర్యాలీకి సంబంధించి అంటే ఇక వీళ్ళు జోష్ మొదలైంది. కుకట్పల్లి సంబంధించిన నాయకుల గురించి ఇక్కడ రాశారు. కానీ కుకట్పల్లి నాయకులు కనుమరుగైన కాంగ్రెస్ నాయకులు ఎక్కడో కూడా కనిపించని పరిస్థితి ఉంది. కొంతమందికి నాయకులు కనుమరుగైపోయారు. గతంలో సేరి సతీష్ రెడ్డి ఉండేవాడు, ఆయన కనపడకుండా మాయమైపోయిన పరిస్థితి ఏర్పడింది, కనిపించడం లేదు. ఆ తర్వాత అయితే వీళ్ళు పోస్టులు చెప్తుంటారు, మా పోస్టు ఉన్నత పోస్టు, మేము కుకట్పల్లిలో ఉంటున్నాం కాబట్టి ఏదో ఇక్కడ అని చేస్తూ ఉంటారు. గాలి బాలాజీ, మనం చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో గాలి బాలాజీ కూడా ఒకడు. ఆ గాలి బాలాజీ కూడా కనపడకుండా పరిస్థితి ఏర్పడింది. ఇంకా గొట్టిముక్కల వెంకటరావు కూడా కొంచెం తన పేరు, సత్యం శ్రీరంగం, అలాగే కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళు కొత్త జోష్ ఏమాత్రం ఏర్పడుతుంది. కుకట్పల్లిలో కాంగ్రెస్ ప్రస్థానం ఎలా ఉంటుంది? సర్వే సత్యనారాయణ ఉన్నప్పుడు సర్వే చేస్తాడనో ఏమో భయపడో ఏమో తెలియదు, కానీ అప్పుడు బాగానే నాయకులు కనిపించేవాళ్ళు. అధికారం ఉన్నప్పుడు బాగానే కనిపించారు. కొంతమంది మహిళా నాయకురాలు కూడా కొంతమంది కనపడిన పరిస్థితి ఏర్పడింది.
అయితే కార్పొరేట్ టికెట్ల సమయంలో కూడా కొంత హడావిడి జరిగింది. లాస్ట్ లో చేంజెస్ జరగడం సరైన ఇది లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రావడంతో ప్రతి నియోజకవర్గంలో కొంత జోష్ వస్తుంది. మరి కుకట్పల్లి నియోజకవర్గంలో ఎవరు ప్రాధాన్యత వహిస్తారు, ఎవరు ఒక తాటిపైకి తీసుకొస్తారు అనేది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి సూచిస్తారా లేదా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సూచిస్తారా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కాంగ్రెస్ కి దాదాపుగా కుకట్పల్లిలో చెప్పుకోవాలి దిశానిర్దేశం లేదు, సరైన నాయకులు లేదు, పెద్ద దిక్కు లేదు, చెప్పాలంటే ఒక రకంగా దిక్కే లేదు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి వచ్చినాక జరుగుద్దా లేదా అనేది రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఇది టోటల్ గా నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి దినపత్రికలో ఉన్న వార్తా విశేషాలు. టోటల్ గా ఈ రోజు ప్రధాన అంశాలు మీకు విశ్లేషణ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. పక్కా లోకల్ స్థానిక పేపర్ల వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమం ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు మీరు ఆదరిస్తున్నారు. మీరు ఏదైనా కార్యక్రమం సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కుకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తల ప్రపంచమంతా నినాదంతో మీ ముందుకు వస్తున్నాం. ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.